మా వారు వ్యాపారం చేస్తారు, చదువుకున్నారు, మంచి మనిషి కూడా. అయితే తనకి స్నేహితులు చాలా ఎక్కువ. వాళ్ళని బాగా నమ్ముతారు కూడా. స్నేహితులు తీసుకునే అప్పులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళు కట్టకపోతే మా మెడకి చుట్టుకుంటున్నాయి. 2-3 సార్లు అలా జరిగింది. అయినా తనలో మార్పు రాలేదు. అదేమంటే అందరూ అలా ఉండరు కదా. నాకు వ్యాపారానికి సహాయం చేసింది కూడా ఫ్రెండ్సే అంటారు. తన మనస్తత్వం వలన నాకు ఎప్పుడు ఏ అప్పులు మా మెడకు చుట్టుకుంటాయోనని భయంగా ఉంటోంది. తనని ఎలా మార్చాలో తెలియటం లేదు. మంచి సలహా ఇవ్వగలరు అని అడుగుతున్నారు. మంజరి గారు, ఇప్పుడు మీ వారు రకరకాల ఫ్రెండ్స్ వల్ల చాలా డబ్బులు కోల్పోయామని చెప్పారు. ఫస్ట్ ఏంటంటే తను చేసిన తప్పులోంచి కరెక్షన్ నేర్చుకోవట్లేదు అంటే ఏంటంటే తనకి ఫ్రెండ్స్ మీద మమకారం ఎక్కువ ఉందని మనం చెప్పొచ్చు. లేదంటే స్వభావ సిద్ధంగా మీ వారికి సహాయం చేసే గుణం ఎక్కువ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం డబ్బులు ఇస్తే పోతాయి అనడం కన్నా ఆ డబ్బులు ఆయనకి అందనివ్వకుండా చేసుకునేది ఒక పద్ధతి. అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి తన్ని ప్రోత్సహించడం, అంటే ఒక సైట్ కొనడం కానివ్వండి, లేదంటే ఒక ల్యాండ్ కొనుక్కోవడం, ఇలాంటివి ప్రోత్సహించడం వల్ల జనరల్గా కూడా తన దగ్గర డబ్బులు తగ్గిపోతూ ఉంటాయి. అది ఇంకోటి ఏంటంటే తనకి ఎలా తెలియచెప్పచ్చు అంటే, మనం ఎంత కష్టపడి డబ్బులు సంపాదించాం ఊరికే వేరే వాళ్ళకి కట్టడం వల్ల మన ఫ్యామిలీకి అంటే భార్యకి పిల్లలకి లేకుండా అయిపోతుంది కదా. రేపన్న రోజు మనకి అవసరం ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు ఇవ్వరు కదా అన్న విషయాన్ని చిన్నగా బుజ్జగించి చెప్పచ్చు. మీరు చెప్పలేని పరిస్థితిలో తను ఎవరి మాట అయితే వింటారో, అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా మాట వినేట్టుకున్నా, లేదంటే తన ఫ్రెండ్స్ ఎవరైనా మాట వినేట్టుకుంటే మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళ ద్వారా మెల్లిగా చెప్పకనే చెప్పించడం, అంటే మీరు చెప్పారని లేకుండా చెప్పిస్తే కొంచెం ఖచ్చితంగా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనికన్నా ముందుగా మనం ఆ డబ్బులు అందకుండా మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయించేస్తూ ఉంటే చేతిలో ఎలాగో డబ్బులు ఉండవు కాబట్టి ఇచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి.